ఎన్ని బాధలు పడుతున్నారు. దేవుడు చూస్తున్నారు మీ బాధను. ఒకళ్ళు అంటున్నారు, అమ్మగారు పని చేయలేక మానేసి ఇంట్లో కూర్చున్నాయి చలికి. నేను చేయలేకపోతున్నాను ఈ పని, చాలా బాధ అనిపిస్తుంది, చలికి తట్టుకోలేకపోతున్నాను. ఈ చీకట్లో స్కూళ్ళు ఉంటే పొద్దుటే లేగాలి, డ్రైవర్లు, పనోళ్ళు కుటుంబాల కోసం వచ్చి ఎంతో కష్టపడుతున్న దేవుని బిడ్డలారా, ఈ చిన్న పేదవారిని గొల్లలని జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటున్నారు. మెస్సీ గారు వస్తారంట కదా, మన కష్టాలు పోతాయంట కదా, రక్షకుడు వస్తారంట కదా. ఎప్పుడు, ఎంతకాలం ఇదే బ్రతుక? ఇలాగే ఉండాలా? మన బ్రతుక్కి విజయం లేదా? మన బ్రతుకులు మార్చేవారు లేరా? మనము సుఖంగా ఉండటానికి లేదా? మంచి బట్టలు కట్టుకోవడానికి లేదా? హ్యాపీగా గడవటానికి లేదా? అన్న వారులారా, ఇక్కడ కూడా మీరు అదే పరిస్థితిలో ఉన్నారేమో. ఎవరు పట్టించుకోవట్లేదు. ఎంత పని చేసినా చిన్న చూపు చూస్తున్నారు, చీపుగా మాట్లాడుతున్నారు, అనేక రకాలుగా మిమ్మల్ని బాధ పెడుతున్నారేమో. ఏమి అనకండి, మౌనంగా ఉండండి. దేవుడు ఉన్నారు. దేవదూత మీ దగ్గరికి రాబోతుంది. నిజమండి, దేవుడు విడిచిపెట్టరు. మనుషులు ఒకప్పుడు ఒకలాగా, ఒకప్పుడు ఒకలాగా ప్రేమించేవాళ్ళు. దేవుడు ఎప్పుడు ఒకలాగే ప్రేమిస్తారు. దేవుడు ఎప్పుడు విడిచిపెట్టరు. నిజము, నా జీవితంలో ఎన్నో జరిగినాయి అటువంటి అద్భుతాలు. మీకును జరుగుతాయి, ఖచ్చితంగా చెప్తున్నాను. ఈ గొల్లల దగ్గరికి అలా ప్రవచనాలు జ్ఞాపకం చేసుకొని వీళ్ళు బాధపడుతున్న సమయానిక పరలోకము నుంచి, దేవుని దగ్గర నుంచి దేవదూత వచ్చింది. చీకటిలో ఉన్న వాళ్ళకి వెలుగు ప్రకాశింపచేసింది. ఆలోచన చేశారా? వెలుగు ప్రకాశింపచేసినప్పుడు అలా ఆశ్చర్యపోతున్నారు. ఏంటి, చీకటి బ్రతుకు నుంచి వెలుగు వచ్చిందంటే మా జీవితంలోకి వెలుగుగా దేవుడు వెలసి రాత్రిలో. ఎప్పుడైనా ఆలోచన చేశారా? మీ జీవితంలోకి ఇప్పుడు దేవదూత రాబోతుంది. నువ్వు దుఃఖంలో ఉన్నావు, ఎవరితో చెప్పుకోవాలో అర్థం అవ్వట్లేదు. నీ బాధ, నీ అప్పులు బాధ, నీ చిక్కులు, పర్సనల్ విషయాలు, అనేకులకి ధనం ఇచ్చి, అనేకులతో అనేక విషయాలు చెప్పుకొని, అనేక రకాలుగా మాట్లాడే మనుషుల మధ్యలో మీరుంటే గనక బాల యేసయ్య మిమ్మల్ని తాకపోతున్నారు. ఆమెను చెప్పండి. దేవుడు మన మధ్యకి దిగి వచ్చారు నర రూపంగాను, నరులుగా ఉండటానికి. ఆయన ఎంతంటే పరలోక సింహాసాన్ని విడిచిపెట్టి నీతో నాతో గడపాలనుకుంటున్నారు. ఎంతమంది మీరు ఆమె చెప్తున్నారు? ఎంతమంది ఒప్పుకుంటున్నారు, అయా నా కోసమే నువ్వు జన్మించావు రక్షకుడని? ఆ గొల్లలైన వారు ఎంత ఆనందం వచ్చిందండి. వాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డారు. నీకెప్పుడు ఒకేలాగా ఉంటుంది అనుకుంటున్నారు. జీవితం ఉండదు, మారతాం. ఒక ఆవిడ పాట పాడుతున్నారు, మీరు చూసారు? ఒక వృద్ధాపులో ఉన్న తల్లి, మీరు వింటారా? ఆవిడ వృద్ధాపులో ఉన్న తల్లి మారతమ్మ గారు. అనేక సంఘాలు ఇప్పుడు పాట పాడుతున్నారు. ఆవిడ ఎన్ని సంవత్సరాల నుంచి దేవుణ్ణి నమ్ముకొని ఆయన ఆరాధించింది. ఒక అతను వెళ్ళి వెంకవరి చేస్తే, అమ్మ నువ్వేం తింటున్నావు, ఏం కట్టుకుంటున్నావు? బువ్వకి ఏమీ తక్కువ లేదయ్యా, నాకు బువ్వకి ఏం తెలియదు, ఏ రోజు ఆ రోజు ఆహారం పెడుతున్నారు. ఆ మాట నాకు హృదయం తట్టిందండి నిజంగాను. ఆ తల్లి అలా మాట్లాడుతుంటేనే. ఆ తల్లి ఇప్పుడు వృద్ధాప్యలో ఉన్నారు. అంటే యవ్వన వయసును కాంచి ఇప్పుడు వరకు ఆవిడ ఆ యేసు ప్రభువుని ఎంతగా ఆరాధించింది, ఎంతగా గణపరిచింది. ఆవిడ మరుగులో ఉంది. ఒక అతను వెళ్ళి ఎంక్వైరీ చేసినప్పుడు మైక్ పట్టుకొని, అమ్మ నువ్వేం కట్టుకుంటున్నావు, ఇంట్లో చిన్న ఇంట్లో ఉంటున్నావమ్మా? ఆవిడకి ఎంత మంచి స్వరమో. ఆవిడ ఒక మాట చెప్పింది, అయ్యా బొవ్వకి ఏమీ లోట్లేదయ్యా, నాకు ఏ రోజు ఆహారం ఆ రోజు దేవుడిస్తున్నారు. దేవుడు ఇప్పుడు ఆవిడని ఇంకా ఒక సంఘంలో పాటలు పాడటానికి అనేకులు ఆవిడని పిలుస్తున్నారు. అంటే ఇప్పుడు వయసు ఆవిడకి ఎంత ఉంటుంది? ఇంచుమించు ఎంత వయసు ఉంటుంది ఆవిడకి? అంటే ఎన్నాళ్ళు దేవుని దగ్గర పోరాడింది ఆవిడ, ఇప్పుడు పబ్లిక్లోకి వచ్చింది ఆవిడ. మీరు ఆలోచన చేశారా? నిన్ను కూడా అలా గణపరచబోతున్నారు దేవుడు. ఆమెను చెప్పండి. ఏంటి రోజులు గడిచిపోతున్నాయి, సంవత్సరాలు గడిచిపోతున్నాయి, ఏంటి బ్రతుకు అనుకునే దేవుడు. ఆ వృద్ధాపుల తల్లిని చూడండి. ఎప్పుడైనా గమనించారా? దేవుని మీద ఆనుకున్న వాళ్ళని దేవులే. అబ్రహం గారికి ఇప్పుడు వాగ్దానం చేశారు. ఆలోచన చేయండి. మనందరము కూడా
ఒక అద్భుతం జరిగించబోతున్నారు. ఇక నూతన సంవత్సరం రాబోతుంది మీకు. నూతనమైన కార్యం, నూతనమైన హృదయాన్ని దేవుడిస్తారు. ప్రార్థన చేసుకుందాం. ఇవాళ ఆదివారం ఆరాధన దీవెన దేవుడు మనకు అనుగ్రహించును గాక. పునరుద్ధాన ఆశీర్వాదం దేవుడు అనుగ్రహించును గాక. వేలాది నదులతో విస్తార తైలముతో మనలను అభిషేకించును గాక. ఆయన మనందరము కూడా ఆయన సొత్తులమై ఉన్నామండి. ఈ గొల్లలైన వారు ఎంతగా ఆనందించి ఆయన దగ్గరికి వెళ్ళారంటే, ఎంతగా సంతోషించి ఆయన దగ్గరికి వెళ్ళారంటే, ఉత్సాహ ధ్వనితో, ఆనందముతో. పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు కదండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదే, ఆ వర్తమానం వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు. కానీ ఈ బాల యేసయ్య పుట్టారంటే ఈ గొల్లల దగ్గరికి. అలాగే గొప్పవారి దగ్గర కంటే ఎక్కువగా లేనివారు, పేదవారు, నిందలతో, అవమానాలతో, బాధలతో ఉన్న వాళ్ళ దగ్గరికి దేవుడు బాల యేసయ్య మన దగ్గరికి రాబోతున్నారు. నిజం. ఈరోజు తెల్లవారుజామున ప్రార్థన చేసినప్పుడు మీ అందరి కొరకు నాకెందుకో దుఃఖం ఆగలేదు. ఏంటి ఈ పరిస్థితి? నా బిడ్డలు నా లైవ్ కోసం ఎంతోమంది ఎదురు చూస్తారు. ఆదరణమైన మాటలు, ప్రేమ కలిగిన మాటలు కావాలి. మాకైతే ఒంట్లో బాగోట్లేదు, మీ లైవ్ చూడకపోతే అమ్మగారు అని ఎంతోమంది ఎన్నో రకాలుగా బాధపడుతున్నారు. ఆ బాధపడినప్పుడు నాకు హృదయం నిజంగా చాలా బాధపడుతున్నాను. నేను కూడా మిమ్మల్ని మిస్ అయిపోతున్నానని. కానీ మీ కొరకు ఎక్కువ ప్రార్థన చేస్తున్నాను, ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను. ప్రార్థన చేసుకుందాము. ప్రతి ఒక్కరు కూడా మీ ప్రార్థనను మానకండి, వాక్యం చదవటం మానకండి. ఈ గొల్లలైన వారు ఎప్పుడూ దేవుని మనసులో ఆరాధిస్తూ ఉండేవారు, గణపరుస్తూ ఉండేవారు. ఎలాగంటే ఆయన ప్రవచనాలు, వాగ్దానాలు గుర్తు చేసుకొని, మీరు కూడా ప్రవచనాలు, వాగ్దానాలు గుర్తు చేసుకోండి, జ్ఞాపకం చేసుకోండి. యేసయ్య మీరు వస్తా అన్నారు కదా, మీరు మాతో ఉంటానన్నారు కదా అని ప్రతి ఒక్కరు కూడా ఆయన సన్నిధిలో ఘనంగా, బలంగా ఉండాలని, మరి ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఉన్నతమైన స్థితిలో ఉంచుతారని నేను ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను. తప్పనిసరిగా ఏదో పెద్దోళ్ళు అంటారు కదా, బళ్ళు వాళ్ళ బళ్ళు అని అంటారు కదా, పెద్దోళ్ళు అన్న మాట ఉంది కదా. నిజమే, నిజమే, అది కరెక్టేనండి.